చూపించాలని కూడా వాళ్ళంతా కోరుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ మా సమస్య పరిష్కరించలేదు. దానికోసం ఈ రోజు మేము ఓట్లు వేయకుండా బహిష్కరిస్తున్నామని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఈ పాటికే అధికారులు మొత్తం వచ్చున్నారు, వాళ్ళకు నచ్చజెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. రోహిత్. రైట్ గైస్, నెల్లూరులో ఒక గ్రామానికి చెందిన ఓటర్లు తమకు రోడ్డు లేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి పల్నాడు వెళ్దాం. పల్నాడులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పల్నాడు జిల్లాలో వినుకొండ మండలం జంగాలపల్లిలో వృద్ధులు ఓటు వేసే విషయంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరికొకరు పరస్పరం కొట్టుకున్నారు, రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి కంటి దగ్గర గాయం కావడంతో రక్తం కారేలాగా కొట్టుకున్నారు. కొంచెం అవి డిస్టర్బింగ్ విజువల్స్, కానీ ప్రజాస్వామ్యంలో ఇవి ఆహ్వానించదగిన పరిణామాలు కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు బాధతో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయాలు. మనం మన సేవకులను ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఇలాంటి ఘర్షణలకు పాల్పడొద్దు. గుంటూరులో ఘర్షణ వాతావరణం తలెత్తింది. వృద్ధులు ఓటు వేసే విషయంలో అక్కడ వైసీపీ టీడీపీ నాయకులకు ఘర్షణ తలెత్తడంతో రక్తాలు వచ్చేలాగా కొట్టుకున్నారు. వినుకొండ మండలం జంగాలపల్లిలో వృద్ధులు ఓటు వేసే విషయంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం ఒకరికొకరు కొట్టుకున్నారు, రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు, రాళ్లు రువ్వుకున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో విందాం. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ చాలా చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకుంటే, కొన్ని చోట్ల రక్తాలు వచ్చేలాగా కొట్టుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గుంటూరు జిల్లాలో వృద్ధులు ఓటు వేసే విషయంలో ఘర్షణ తలెత్తింది. పల్నాడు జిల్లాలో వినుకొండ మండలం జంగాలపల్లిలో ఘర్షణ తలెత్తడంతో ఒకరికొకరు రాళ్లు రూకున్నారు. పెద్ద పెద్ద కర్రలతో ఒకరికొకరు కొట్టుకున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఒక వృద్ధుడు ఒక పెద్ద కర్ర తీసుకొని ఘర్షణకు కాలు దూవుతున్న ఒక వ్యక్తిని అక్కడ నుంచి వెనక్కు పంపిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరికొంతమంది పెద్దవాళ్ళు కూడా కర్రలతో కయ్యానికి కాలు దూవుతూ ఉన్నారు. ఒక రాయి తీసుకుని కొడుతున్నాడు ఒక వ్యక్తి, మనం చూడొచ్చు. రాయి తీసుకొని అవతలి వర్గం పైకి విసిరాడు ఒక వ్యక్తి. మరొక వ్యక్తి కర్రలతో దాడికి ప్రత్యర్థి వర్గం పైకి కాలు దూతున్నాడు, సవాలు విసురుతున్నారు. మనం ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని బాధ్యతగా హక్కును వినియోగించుకోవాల్సిన సమయం ఇది, సందర్భం ఇది. కానీ కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాళ్లతో కొట్టుకోవడంతో కొంతమందికి గాయాలయ్యాయి. మా ప్రతినిధి రామారావు మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు, వినుకొండలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? రోహిత్, ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినుకొండ కావచ్చు, పెదకొరపాడు, మాచర్ల, గురజాల 4 నియోజకవర్గాలు మొదటి నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని చెప్పి అధికారులు అంచనా వేశారు. పూర్తిగా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే వినుకొండ మండలం, నూజెండ్ల మండలం, వినుకొండ నియోజకవర్గంలో నూజెండ్ల మండలం జంగాలపల్లిలో పూర్తిగా పోలింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ వైసీపీ నేతల మధ్య వృద్ధులు ఓటు వేసే విషయంలో టీడీపీ వైసీపీ పోలింగ్ ఏజెంట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం దీంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రావడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు. ప్రజెంట్ మనం దాచేపల్లిలో ఉన్నాం. దాచేపల్లిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కేసానిపల్లిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక్కడ పోలింగ్ బూతుల దగ్గర కూడా వివాదం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మాచర్ల నియోజకవర్గం మొదటి నుంచి అనుకుంటున్నటువంటి పరిస్థితే మాచర్లలో పూర్తి స్థాయిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మంపాడు, మాచర్ల మండలం ఖమ్మంపాడులో చూసుకున్నట్లయితే పూర్తిగా అక్కడ ఆ వైసీపీ నేతలు, టీడీపీ నేతలు అంత రక్తాలు వచ్చేలా కొట్టుకుంటూ ఉంటే అక్కడ భద్రతా సిబ్బంది లేరా? పోలీసులు ఏం చేస్తున్నారు? రోహిత్, పోలీసులు ఎంతమంది ఉన్నారు